పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా డే బై డే ఢిల్లీ అంతా ఎయిర్ పొల్యూషన్ అవుతున్నది. కనుక మా రాహుల్ గాంధీ గారు బీయింగ్ అపోజిషన్ లీడర్గా ఆయన ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నాడు. దీనితో పాటు యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా గతంలో కొట్లాడి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో ఓబీసీలకు ఐఐటీల ఐఐఎంలో రిజర్వేషన్ లేదని కొట్టేసిర్రు. అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ తెలుగు, మలయాళం, కన్నడ అన్ని భాషలో మేము మాట్లాడతాం. కానీ టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. ఐఐటీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మాకు కూడా అవకాశం ఇవ్వాలని మేము కోర్టుకు పోతే సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు మాకు ఇక ఎక్కడ పరిస్థితి లేదు, ఆల్టర్నేట్ ఒకటే పార్లమెంటు అని ఆ రోజులలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా పోయి, మేడం మాకు అవకాశం రావాలి అని ఆలోచన చేస్తే ఆ అమ్మన్నది ఏం చేయాలి అంటే, అమ్మ పార్లమెంట్లో దీనికి సుప్రీంకోర్టు దీనికి డినే చేసింది కాబట్టి మా ఐఐటి ఐఐఎంలో ఓబీసీలకు మీరు న్యాయం చేయాలంటే ఏం చేయాలంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి చెప్పండి, ఆయన పార్లమెంట్లో బిల్లు పెడితే తప్పనిసరిగా బిల్లు పాస్ అవుతుంది అని నమ్మికున్నది. ఎందుకంటే మెజార్టీ ఉన్నాం మేము, మోర్ దాన్ 52% ఉన్నాం, మాకు న్యాయం జరగాలని ఆలోచన చేస్తే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్పింది పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు, ఎందుకంటే ప్రతి పార్లమెంటులో ప్రతి అసెంబ్లీలో మాదే మెజార్టీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ. కనుక వాళ్ళు అన్నారు అది ఓబీసీలకు మనం వ్యతిరేకం చేస్తే తప్పనిసరిగా దీనికి శిక్ష అనుభవిస్తుందని ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ అదేవిధంగా శరద్ పవార్ గారు కానీ అందరు కూడా ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ అందరు కూడా మాకు మద్దతు ఇచ్చిండ్రు. ఆ బిల్లు పాస్ అయింది. ఒక్కొక్కడు ఐఐటిఐలో చదివిన ఇంజనీర్లు 1,20,000 జీతాలు, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. కనుక నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తూ రాహుల్ గాంధీకి లెటర్ రాసిన, సార్ మీరు ఒక మంచి పని చేస్తున్నారు బీయింగ్ అపోజిషన్ లీడర్. మీరు భారతదేశంలో 4,500 కిలోమీటర్లు భారత్ జోడో కార్యక్రమంలో వెళ్ళినప్పుడు తిరిగినప్పుడు వాక్ చేసినప్పుడు ఎంతో మంది బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరు కలిశారు, వాళ్ళ బాధ చెప్పుకున్నారు. అప్పుడు ఆయనకు తెలిసింది ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతలేదు, అందరికంటే ఎక్కువ ఓబీసీలకు జరుగుతుంది అని. ఏమన్నాడు, వీ కమ్ టు ది పవర్ వీ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్తిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కాబట్టి నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఈ పార్లమెంట్ సమావేశంలో వింటర్ సమావేశంలో 9th షెడ్యూల్ మీటింగ్ పెట్టాలని రాహుల్ గాంధీ గారిని కోరుతున్నాను. ఎందుకంటే నేను గతంలో యూపీఏ చైర్పర్సన్ ఆశీర్వాదం వల్ల ఆ బిల్లు పాస్ అయింది, మా పిల్లలకంతా ఉద్యోగాలు వస్తున్నది. ఇవాళ దేశం మొత్తంలో ఒకటే సోషల్ జస్టిస్ జరగాలని ఆలోచన అందరికీ వచ్చింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ కాన్స్టిట్యూషన్ అన్నాడు, జితిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కాబట్టి ఈ పార్లమెంట్ 9th ఈ శీతాకాల సమావేశంలో ఓబీసీ బిల్ పెట్టాలి. 9th షెడ్యూల్లో పెడితే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అగ్రకులాలు ఉన్నటువంటి ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి అని ఎంతో 20 అంశాల కార్యక్రమం పెట్టిన తల్లి, అదే అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఆ బిల్లు పెడితే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏదో మా పత్రికా మిత్రులకు తెలుసు. సుప్రీంకోర్టు పోతే మీరు హైకోర్టుకు పోమన్నారు, హైకోర్టుకు చెప్పేసింది 50% రిజర్వేషన్ దాటొద్దు. ఎందుకంటే ఇందిరా సహాని కేసులో ఒక డెడ్ లైన్ పెట్టిండ్రు, ఏ రిజర్వేషన్ అయినా 50% సీలింగ్ అవద్దన్నారు. గతంలో 10% ఈడబ్ల్యూసీ అగ్ర కులాలలో పేదవాళ్ళు ఉన్నారని ఆయన రిజర్వేషన్ పెడితే మేమందరం పాస్ చేసినాం. ఎందుకంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు. కానీ
నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు కానీ దీనికి న్యాయం చేయమని కోరడానికి రాహుల్ గాంధీ గారే మొదలు కంకణం కట్టుకున్నాడు కనుక అదే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ 42% ఏది కామారెడ్డిలో డిక్లేర్ చేశాడు. దాన్ని అమలు కూడా చేశాడు. చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఆర్డినెన్స్ కూడా తీశారు. దానికి గవర్నర్ దగ్గర పంపిస్తే అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఢిల్లీలో కూడా మేము ధర్నా చేశాము. ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేశారు. కానీ అక్కడ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుద్దామంటే ఆమె కూడా అవకాశం ఇవ్వలేదు. కనుక ఇక ఒక్కటే ఆల్టర్నేట్ మా అందరి భవిష్యత్తు బాగుండాలంటే 9th షెడ్యూల్లో పెడితే న్యాయం జరుగుతుంది. అప్పుడు ఎవరు వ్యతిరేకం చేస్తారో తెలుస్తుంది. ఎందుకంటే మా ఓట్లతోటే ఎవడన్నా గెలవాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓట్లతోటే గెలుస్తారు అగ్రకులాల వాళ్ళు ఎవరైనా. కనుక మాకు న్యాయం జరగాలంటే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశాను, పంపించాను. అదేవిధంగా సోనియా గాంధీకి, అదేవిధంగా వేణుగోపాల్కు, అదేవిధంగా ఆల్ ఇండియా ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ యాదవ్ గారికి కూడా పంపిస్తున్నా. ఎందుకంటే మీ ద్వారా చెప్తున్నా. ఎందుకంటే ఇక ఏమి లేదు. ఈడ మేము ఎంత కొట్లాడినా ఎన్ని ధర్నాలు చేసినా ఈడనే లొల్లి అవుతుంది. ఇక ఢిల్లీలో కూర్చోవాలి అని అందరూ పోవాలి. చలో ఢిల్లీ, చలో ఢిల్లీ. దీంతో పాటు ఈ లెటర్తో రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా స్పందిస్తాడు. ఆయన బిల్లు పెట్టాలి. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ మీద ఉన్న ఏదైతే తప్పు జరుగుతుందో దాని మీద ప్రజలను కాపాడడానికి చిన్నపిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆలోచన వచ్చింది. కాబట్టి దీనితో పాటు హయ్యెస్ట్ మెజార్టీ పాపులేషన్ ఉన్నటువంటి మా బీసీలకు న్యాయం చేయడానికి 9th షెడ్యూల్లో ఈ బిల్లు పెట్టాలని బీయింగ్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీకి కూడా లెటర్ రాశాను. వేణుగోపాల్ రాశాను, సోనియా గాంధీకి రాశాను, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా రాశాను. తప్పనిసరిగా బిల్లు పెడితే తెలిసిపోతుంది. మేము ఎంత కొట్లాడినా, ఎన్ని సంఘాలు, ఎన్ని కుల సంఘాలు, ఎన్ని ఓబీసీ లీడర్లు ఎన్ని చెప్పినా ఈడనే ధర్నా చేస్తుంది. కనుక వాళ్ళందరినీ నేను కోరేది ఎంత, పార్లమెంట్ జరిగేటప్పుడు 6-7 తారీఖులకు మీరు ఢిల్లీకి వచ్చేస్తే అక్కడనే రాహుల్ గాంధీని కూడా కలిసి అయ్యా మా బిల్లు పెట్టి, ఎందుకంటే ఇది 19th వరకే ఉంటుంది, 1st to 19th ఈ లోపల మనం 6-7 తారీఖులకు ఢిల్లీకి పోయి ఆడ కూర్చుంటే పని జరుగుతుందని అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కానీ, అదేవిధంగా ఓబీసీ ఆర్గనైజేషన్స్ ఎంతమంది ఉన్నారు, అది ఆర్ కృష్ణ కావచ్చు, జాజుల శ్రీనివాస్ కావచ్చు, అదే చిరంజీవి గారు కావచ్చు, ఇట్లా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందరం పోదాం, ఢిల్లీలో కూర్చుందాం, న్యాయం చేద్దాం. ఎందుకు ఇక్కడ ఏది చేసినా నడిచేటట్లేదు. ఎందుకంటే ఒకటే సీలింగ్ 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 అంటున్నారు. కానీ 10% వాళ్ళకి ఇచ్చినప్పుడు మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు. మాకు ఎందుకు అన్యాయం చేస్తారు? 76 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి, ఇప్పటికీ కూడా మాకు అన్యాయం జరుగుతాయి. ఎట్లా మా పిల్లల భవిష్యత్తు ఇట్లనే ఉంటుందా? కనుక ఇవాళ సోషలీ, ఎకనామికలీ, చదువులో, ఎంప్లాయ్మెంట్లో, అదేవిధంగా రాజకీయంగా కూడా ఈ రిజర్వేషన్ ఒక కానూన్ అయితే, ఒక లా అయితే మా అందరికీ లాభం అవుతుందనే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈసారి రాకపోతే ఇక మన జీవితాంతం ఇదే ఉద్యోగం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ తప్పనిసరిగా స్పందించాలని, నరేంద్ర మోడీ కూడా ఓబీసీ కాబట్టి ఆయన న్యాయం చేయాలని, ఆయన ఓబీసీ ఎంపీస్ ఇప్పటి వరకు నువ్వు ఏం చేయలేదు, ఇదన్నా చేయమని ఆయన కోరుతున్నా. అదేవిధంగా ఆల్ పార్టీ వాళ్ళు కూడా మాకు సహకరించాలి. అందరి ఇళ్లకు పోదాం, వాళ్ళు దండం పెడదాం, అవసరం అనుకుంటే కాళ్ళు మొక్కుదాం. వచ్చే తరం వారికి గురించి మనం ఎంత సాక్రిఫైస్ చేసినా అది మనకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ గురించి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు కాబట్టి తెలంగాణ వచ్చింది. అదేవిధంగా ఈ ఓబీసీ ఉద్యమం ఇక్కడ కాకుండా మనం ఢిల్లీలో అందరు పార్లమెంట్లో మనం కలుద్దాం, అందరు చీఫ్ మినిస్టర్ కలుద్దాం, రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం. దానికి తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఓబీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఢిల్లీలో ఒత్తిడి తేవాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఏం జరగదు. మనం ఏం చేసినా ఈ లోకల్ బాడీలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. దాని గురించి నేను ఏం మాట్లాడాలి. ఇక లాభం జరగాలి. ఫైనల్గా మా జీవితంలో ఒక అడుగు ముందుకు వేయాలంటే
9th షెడ్యూల్లో పెడితేనే మాకు న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా తప్పనిసరిగా మీరు బాగా ఇది పబ్లిసిటీ చేస్తే అన్ని జిల్లాలకు వెళ్ళి కూడా జనం వస్తారు ఢిల్లీకి, దానికి రావాలని కోరుతున్నా. ఎందుకంటే ఎట్లనన్నా 14 నాడు ఏది ఓట్ చోరీ మీటింగ్ కూడా రావాలని వేణుగోపాల్ గారు చెప్పారు. కాబట్టి దీంతో పాటు దానికంటే ముందు అందరు ముందే వచ్చేసేస్తే రెండుటి కూడా అన్నిటికంటే ముఖ్యంగా మనకు కూడా న్యాయం జరుగుతుంది. ఉమ్మడి చోరీలో కూడా అన్యాయం జరిగిందని రాహుల్ గాంధీ చేసినటువంటి ఏదైతే ఆలోచనను 14 నాడు ఆల్ పార్టీలు వస్తున్నాయి, మనం 7 నుంచి 14, 15 వరకు కూడా ఆడనే కూర్చుందాం. ఈ లోపల రాహుల్ గాంధీ గారిని బిల్లు పెట్టడానికి మనం శాయశక్తుల కృషి చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. అందుగురించి ఈ లెటర్ ఏమని రాసినంటే రాహుల్ గాంధీ గారు, మీరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచి 4500 కిలోమీటర్లు మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 42% ఇచ్చింది, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. కానీ ఆర్డినెన్స్ తీస్తే గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్ చేస్తారు. ఢిల్లీకి పోతే ఢిల్లీలో కూడా ఏం జరగదు. అక్కడ కూడా ముఖ్యమంత్రి ధర్నా చేశారు. అందుగురించి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అందరూ కూడా తప్పనిసరిగా ఢిల్లీలో వచ్చి మనం తాడో పేడో తెలుసుకోవాలి. లేకపోతే ఇప్పుడు రాకపోతే ఎన్నడూ రాదు. మనం ఎంత కొట్లాడినా కోర్టులు మనకు వ్యతిరేకం ఉన్నాయి. 50% సీలింగ్ అంటున్నారు. దీన్ని అధిగమించాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే అప్పుడు మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా ఓబీసీ కాబట్టి న్యాయం ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు. ఫ్యూచర్లో ఆయన న్యాయం చేస్తారు. అగ్రకులాల వాళ్ళు ముందుకు వస్తున్నారు, బీసీలకు రిజర్వేషన్ అన్యాయం జరిగిందని. కనుక నువ్వు ఓబీసీ ప్రధానమంత్రిగా న్యాయం చేయాలని కోరుతున్నా.